ఈ మధ్య ఛానల్‌లో వస్తున్న కమెంట్స్ చూసినట్లయితే, ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకి నెలకి రూ. 1500 చొప్పున అందిస్తామన్నారు కదా! ఈ పథకం అనేది ఎప్పుడు అమలు చేస్తారు అని, లేదంటే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 అయితే అందిస్తామన్నారు కదా! ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తారని, అలాగే నిరుద్యోగ భృతి ఎప్పుడని, తల్లికి వందనం ఎప్పుడని, ఇలా చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చేసి కేవలం ఈ పథకాలే కాదు, ఇంకా ఎన్నో పథకాలైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో అయితే ఇవ్వడం జరిగింది. మరి ప్రెజెంట్ ఆ హామీలన్నీ అమలు చేస్తారా అంటే, ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీలిచ్చిందో, అందులో చాలా వరకు హామీలైతే ఈ ఆర్థిక సంవత్సరం అయితే అమలు చేసే అవకాశం అయితే కల్పించటం లేదు. దీనికి సంబంధించి వివరాలైతే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇక ఈ వీడియోకి సోర్స్ వచ్చేసి ప్రజాశక్తి న్యూస్ పేపర్, అలాగే సాక్షి న్యూస్ పేపర్స్‌లో వచ్చిన ఆర్టికల్. ఇక ఆ వివరాలేంటో చూద్దాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసినటువంటి మొదటి హామీ వచ్చేసి పెన్షన్ల పెంపు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వచ్చేసి తప్పనిసరిగా చెల్లించాల్సిన బిల్లులు ఏవైతే ఉంటాయో అవి కానివ్వండి, మరి కొంత అమౌంట్లు మిగతా అమౌంట్ కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుంది కదా! ఆ అమౌంట్‌లన్నీ కలుపుకుంటేనే 100% దాటేస్తున్నాయని చెప్తుంది. అంటే వారి దగ్గర ఉన్న అమౌంట్ కన్నా ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చవుతుంది. దీంతో పాటుగా పెన్షన్‌లు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ ఏం చెప్తుంది? కొత్త ప్రభుత్వ పథకాలు అమలు చేసే అవకాశం ఈ ఆర్థిక సంవత్సరంలో లేదని అయితే ఆర్థిక శాఖ అయితే చెప్పడం జరిగింది. ఇక ఇదే విషయాన్ని ఆర్థిక శాఖ వచ్చేసి ముఖ్యమంత్రి గారికైతే నివేదిక అయితే అందించనుంది. ఇక ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు? ఏదైతే శాసనసభలో ఈ విషయాన్నయితే చెప్తారో, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి, గత ప్రభుత్వం ఇంత అప్పులు చేసేసింది. ఇలా ఇలా విషయాలైతే శ్వేతపత్రంలో అయితే ఉంటాయి. మొత్తానికి ఎటు చూసినా దాదాపు చాలా వరకు పథకాలైతే ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేసే అవకాశం అయితే లేదనైతే తెలుస్తుంది. ఇప్పటివరకు మనం ప్రజాశక్తి న్యూస్ పేపర్‌లో వచ్చిన ఆర్టికల్ గురించి అయితే చెప్పుకున్నాం. ఇక సాక్షి న్యూస్ పేపర్‌లో కూడా దీనికి సంబంధించి మ్యాటర్ అయితే రాశారు. కానీ గత ప్రభుత్వాన్ని పొగుడుతూ అయితే రాశారు. ఇక ఇంకా ఎక్స్‌ట్రాగా ఏం రాశారంటే, నేరుగా గవర్నర్ గారే ఈ ప్రభుత్వ పథకాలకి సంబంధించి ఇప్పటికిప్పుడు అమలు చేయలేము అని చెప్పినట్లుగా అయితే రాశారు.